సో, ఇంకా శౌర్యకి మార్నింగ్ నుంచి అసలేం పట్టలేదు. సెలైన్స్, ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఆ రోజు డిశ్చార్జ్ చేశారు. మెడిసిన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి చెప్తున్నారు. బట్ చాలా మెడిసిన్స్ అయితే ఉన్నాయి. అది మొత్తం క్లియర్ అవ్వడానికి ఆ ఇన్ఫెక్షన్ అంతా. అండ్ ఇంక ఇంటికైతే మేము బయలుదేరాము. హైదరాబాద్‌లో నాకు ప్లస్ పాయింట్ ఏంటి అనంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎండ ఉంటుంది. బట్ ఈవినింగ్ అయితే మంచిగా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. మంచిగా చల్లటి గాలొస్తుంది. అండ్ వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ ఆ రోజు ఫుల్ వాన పడింది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. నేను మా అక్క నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ మా శౌర్య, మా సుధా, మా తనుష బండి మీద వెళ్లారు. ఈ మధ్య మా అందరికీ దిష్టి తీయడం ఎక్కువైపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. మొన్న నాకు, ఇప్పుడు మా శౌర్యకి. సో, ఇంకా శౌర్యకి అయితే ఆ రోజు ఫుల్ పెయిన్ ఉంది. పాపం అసలు వాడు మాట్లాడలేకపోయాడు. అండ్ ఏం తినలేకపోయాడు. ఇంకా ఫీవర్ వస్తుందని చెప్పారు. ఇంకా ఆ రోజు నైట్ అంతా అసలు ఫుల్ టెంపరేచర్ ఉంది వాడికి. నైట్ 12:00 అయింది. మా ఇష్తా కూడా పడుకోలేదు ఆ రోజు. అసలు అది కూడా కంటిన్యూస్‌గా ఏడుస్తూనే ఉంది. మా ఇష్తా పడుకోలేదు. మా శౌర్య కూడా పడుకోలేదు. పాపం వాడికి బాగా ఆకలేసినట్టుంది. ఏమైనా పెట్టు మమ్మీ అన్నాడు. క్యారెట్ తింటావా అంటే తింటానన్నాడు. చాలా థిన్ లేయర్‌గా కట్ చేసి అయితే ఇచ్చాము. ఇంకా అదే తింటున్నాడు. అసలు ఒళ్ళైతే బాగా కాలిపోయింది. ఇంక వాడి కోసం అని చెప్పి మా సుధా, మా తనుష్, మా విష్ణు అయితే మెలుకునే ఉన్నారు. పడుకోలేదు. అండ్ ఇంక ఇక్కడ మా ఇష్తా ఏడుస్తుంది. నార్మల్‌గా రోజు ఇష్తా అయితే ఆడుకుంటుంది 12-3, 2-4 అలాగా. బట్ ఆ రోజు ఎందుకనో ఏమో అది కూడా కంటిన్యూస్‌గా ఏడుస్తూనే ఉంది. మేబీ వాళ్ళ అన్నయ్యకి బాలేదని దానికి కూడా తెలిసిందో ఏమో. అసలు పడుకోలేదు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఎత్తుకొని తిప్పుతూనే ఉన్నాము. మా రోషి కూడా చాలా బాగా కేర్ చేస్తది దాన్ని. మంచిగా ఎత్తుకొని తిప్పుతది, ఆడిస్తది. ఇంక కొంచెంసేపు మా అక్క, కొంచెంసేపు నేను, కొంచెంసేపు మా తనుష, కొంచెంసేపు మా రోషి ఇంకా అలా ఎత్తుకొని తిప్పుతూనే ఉన్నాము. అది ఎందుకు ఏడుస్తుందేమో మాకైతే అర్థం కాలేదు. ఎంత కామ్ డౌన్ చేసినా అసలు అవ్వలేదు. పిల్లలు ఏదైనా చెప్తే కానీ మనకు తెలియదు. బట్ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో, ఏమవుతుందో మనకు అసలు అర్థం కాదు. మనకేదైనా పర్లేదు కానీ పిల్లలకి ఏదైనా అయితే అసలు మైండ్ పనిచేయదు ముందు. అండ్ మనసులో ఉండదు. అసలు ఇంకా కంటిన్యూస్‌గా ఏడుస్తూనే ఉంది. ఎంత కామ్ డౌన్ చేసినా అసలు ఊరుకోలేదు. ఏమైందో ఏమో మరి ఆ రోజు. అది పడుకోలేదు. అండ్ మా శౌర్య కూడా పడుకోలేదు. వాళ్ళతో పాటు అసలు మేమెవరం పడుకోలేదు ఇంట్లో. వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత మేమందరం పడుకున్నాము. పడుకునేసరికి 3 అయింది.